వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాల్టి టాపిక్ వచ్చి ఆర్థరైటిస్. ఆర్థరైటిస్ అంటే ఏంటి, ఎవరికి వస్తుంది, ఎన్ని రకాలు, వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వీటి మీద మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ సారిక గారు. మీరు కూడా డాక్టర్ గారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ చూసి కాల్ చేయొచ్చు. హలో డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మా. బేసిక్ గా ఆర్థరైటిస్ అనేది మధ్యకాలంలో చాలా ఎక్కువగా వింటున్నాం. చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, కీళ్ల నొప్పులు, నడుము నొప్పి, ఇలాంటి సమస్యలతో. అసలు ఆర్థరైటిస్ అంటే ఏంటి డాక్టర్? సో ఆర్థరైటిస్ అంటే ఇది ఎముకల సమస్యలు ప్లస్ దీంట్లో జాయింట్స్ కూడా ఉంటాయి. సో జాయింట్ పెయిన్స్ అని మనం కామన్గా వింటూ ఉంటాం. కీళ్ళ నొప్పులు, సో అది మోకాలు అవ్వచ్చు, లేదా చేతులు అవ్వచ్చు, లేదా కొంతమందికి ఈ రిస్ట్లో నొప్పులు అంటారు, లేదా కింద మడమ భాగంలో నొప్పులు అంటూ ఉంటారు. సో ఆర్థరైటిస్ అనేదానికి నొప్పులు ముఖ్యంగా చెప్పొచ్చు. అయితే ఈ కీళ్ళ నొప్పులు, ఎముకల నొప్పులకి ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే కారణాలు. సో ఇందులో 80% ఆఫ్ ద కేసెస్ మనం చూసేది ఏజ్ రిలేటెడ్ కారణాలుగా మనం చూస్తూ ఉంటాం. అంటే 50 పైబడ్డ ఆడవారిలో, అంటే మెనోపాజ్ ముట్టు ఆగిపోయిన తర్వాత కొంతమందిలో చూస్తూ ఉంటాం. ఇంకొంతమందిలో ఈస్ట్రోజన్ లెవెల్ అనేది డ్యూ టు ఆపరేషన్స్, అంటే హిస్టెక్టమీ, గర్భసంచి తీసేసిన వాళ్ళలో లైక్ 25 ఇయర్స్కి కానీ 30 ఇయర్స్కి, 30 సంవత్సరాలకే గర్భసంచి ఆపరేషన్లు, ఇతర కారణాలు, ఫైబ్రాయిడ్స్ ఉండొచ్చు, ఓవర్ బ్లీడింగ్ ఉండొచ్చు, వీటి వల్ల కూడా కొంతమందికి గర్భసంచి తీసేయడం జరుగుతుంది. దాని ద్వారా ఈస్ట్రోజన్ లెవెల్ అనేది తగ్గుముఖంలో ఉండడం వల్ల కూడా ఎముకలు అనేది బలహీనపడడం అనేది చూస్తాం. తదుపరి ఏమవుతుంది అని అంటే మన బాడీ మొత్తాన్ని కూడా బ్యాలెన్స్ చేసే మన యొక్క మోకాలు, మన నడుం భాగం అనేది ఫస్ట్ ముఖ్యంగా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో ఎప్పుడైతే మనం ఈ అండర్లయింగ్ కాజెస్, ఇది అర్లీ ఎనీ సర్జరీస్ అయి ఉండొచ్చు, లేదా కొంతమందికి దెబ్బలు తగడం వల్ల పోస్ట్ ట్రామాటిక్ ఆర్థరైటిస్ అంటాం, ఇది ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో ఎవరైనా సడన్గా కింద పడిపోయిన వాళ్ళు కానీ, లేదా కొంతమందిలో ఈ ఎక్కువగా స్పోర్ట్స్ ఆడే వాళ్ళలో కానీ, ఎక్కువగా ట్రావెలింగ్ చేసే వాళ్ళలో కానీ ఈ ఎముకలు అనేది కాస్త ట్రామాకి లీడ్ అవుతాయి అన్నమాట. అంటే టేర్. సో ఎక్కడ ఈ జాయింట్ అనేది ఉంటుంది, ఆ జాయింట్ చుట్టుపక్కల మనకి చిన్న కార్టిలేజ్ స్ట్రక్చర్ ఉంటుంది. సో మెత్తటి బోన్ లాంటి ఒక పదార్థం ఉంటుందన్నమాట. సో అక్కడ అనేది టేర్ మెకానిజం అక్కడ కొంచెం అరిగిపోవడం వల్ల కానీ, లేదా ఏదైనా ఇంజరీ వల్ల కానీ, సో అక్కడ డ్యామేజ్ జరిగినప్పుడు కూడా మనకి నిదానంగా 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల తర్వాత ఈ యొక్క నొప్పుల ద్వారా అవి బయటపెట్టి అసలు నడవడానికి చాలా ఇబ్బంది పడుతూ రిస్ట్రిక్షన్ ఆఫ్ మూమెంట్ ఎక్కువగా చూస్తాం. సో ఎప్పుడైతే ఈ కీళ్ళ సమస్యలు జాయింట్ దగ్గర మనకి ఇబ్బంది ఉంటుందో, అది వయసు వల్ల వచ్చినా, లేదా దెబ్బలు తగలడం వల్ల వచ్చినా, లేదా పోస్ట్ వైరల్ ఆర్థరైటిస్, ఏదైనా చికెన్ గున్యా కానీ కొద్దిగా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళలో కూడా మనం ఇవి చూస్తూ ఉంటాం. ఇంకొంతమందిలో ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ లైక్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటి కీళ్ళవాత సమస్యలో కూడా ఈ యొక్క సమస్యలు అనేది, ఈ యొక్క నొప్పి కానీ, వాపు కానీ, రిస్ట్రిక్షన్ ఆఫ్ మూమెంట్, అంటే కొద్దిపాటి వరకే లిఫ్ట్ చేయగలగడం ఎనీ జాయింట్ అనేది మనం ముఖ్యంగా ఈ కీళ్ళ సమస్యల్లో, ఈ ఆర్థరైటిస్లో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. రైట్ మేడం. అంతకంటే ముందు ఒక క్వశ్చన్. ఈ మధ్యన చాలా మందికి బోన్ స్ట్రెంగ్త్ అనేది విపరీతంగా పడిపోతుంది, తగ్గిపోతుంది. ఎవరు కూడా అంత ఫిట్ గా ఉండట్లేదు డ్యూ టు బోన్ స్ట్రెంగ్త్. ఎందుకంటారంటే మనం తీసుకునే వాటర్ కావచ్చు, మనం తీసుకునే ఫుడ్ కావచ్చు, వీటి వల్లే అంటారా? అసలు ఏం జరుగుతుంది అంటారు? సో మీరు చాలా చక్కటి ప్రశ్న అడిగారు. ఎందుకంటే మెయిన్ ఈ అరుగుదల అవ్వనివ్వండి, ఏదైనా బలహీనత వల్ల ఇంజురీ అవ్వడం కానివ్వండి, ఇవన్నిటికీ ముఖ్య కారణం బోన్ డెన్సిటీ తగ్గడం. సో ఈ బోన్ డెన్సిటీ తగ్గడానికి ముఖ్యంగా 3 కారణాలు ఉంటాయి. మొట్టమొదటి జెనెటిక్స్, అంటే వంశపార్యపర్యంగా కూడా ఫ్యామిలీలో ఎవరికైనా ఆస్టియోపోరోసిస్ అంటాం, అని అంటే ఎముకలు డెన్సిటీ అనేది తక్కువగా ఉంటుంది. సో వంశంలో ఎవరికైనా ఎండోక్రైన్ ప్రాబ్లమ్స్, షుగర్ ఉన్నా, లేదా థైరాయిడ్ సమస్యలు ఉన్న ఫ్యామిలీలో ఎవరికైనా, వాళ్ళకి కీళ్ళ నొప్పులు అనేది లేటర్గా వచ్చినప్పటికీ కూడా ఆ జీన్స్ అనేది ట్రావెల్ అయ్యేటప్పుడు దాని గ్రోత్ హార్మోన్ లెవెల్ అనేది మన శరీరంలో మన యొక్క పేరెంట్స్ బట్టి మనకి తక్కువ లెవెల్లో రిలీజ్ అవ్వడం వల్ల కూడా మనకి ఈ సమస్య చూస్తాం. సో ముఖ్యంగా జన్యుపరమైన కారణాలు చాలా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇక రెండో పాయింట్ వచ్చేసరికి చిన్నప్పటి నుంచి కూడా ఎక్సెసివ్ మెడికేషన్ చాలా ఇంపార్టెంట్. సో ఎందుకనంటే పురాతన కాలంలో లైక్ ఓల్డ్ డేస్లో చూసినట్లయితే ఎక్కువగా హోమ్ రెమెడీస్, బాగా సివియర్ అయితే తప్పితే వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళడం కానీ, యాంటీబయాటిక్స్ వాడడం కానీ ఉండేది. కానీ నవ్వేడేస్ ప్రతి ఒక్కరికి ఏ ప్రాబ్లంకి ఆల్మోస్ట్ ఒక 60% పాపులేషన్ మనం చూస్తే ఏ ప్రాబ్లంకి ఏ యాంటీబయాటిక్ వాడాలో కూడా ఆల్రెడీ నాలెడ్జ్ ఉంటుంది, లేదా ఓల్డ్ ప్రిస్క్రిప్షన్స్ ఉంటూ ఉంటాయి. కానీ
ప్రతి ఒక్కళ్ళు కూడా డాక్టర్స్ కారు. కేవలం వాళ్ళ సూపర్ఫిషియల్ నాలెడ్జ్ వల్ల వాళ్ళు అనవసరమైన సందర్భాల్లో కూడా, లైక్ ఇప్పుడు జ్వరం లేకపోయినా కేవలం జలుబున్నా కూడా యాంటీబయాటిక్ వాడుతూ ఉంటారు. సో చిన్నప్పటి నుంచి కూడా ఎక్సెసివ్ ఓవర్ మెడికేషన్ తీసుకోవడం వల్ల నిదానంగా ఈ ప్రాబ్లం అనేది మన బాడీలో రోగ నిరోధక శక్తి తక్కువ అయిపోవడము, దాని లోపల మెటబాలిజం, కాల్షియం మెటబాలిజం అనేది సరిగా రన్ కాకపోవడము, దానివల్లనే 30 years కల్లా మనకి 30-40 years కల్లా ఈ యొక్క బోన్ రిలేటెడ్ ఇష్యూస్ అనేది మనం చూస్తాం. ఎందుకంటే మన బాడీలో మేజర్ స్ట్రక్చర్ మనం కాంపోనెంట్ చూస్తే బోన్స్ అండ్ మజిల్స్ చాలా ఇంపార్టెంట్. సో ఈ బోన్స్ మజిల్స్ అనేది మన యొక్క స్ట్రక్చర్ని, మన యొక్క రూపాన్ని, మన యొక్క బరువుని, మన పోస్చర్ని ప్రతి ఒక్కరిని మెయింటైన్ చేసేది కూడా ఇవే. ఎప్పుడైతే మనం ఈ ఓవర్ మెడికేషన్స్ ఉండడం, ఇంకొంతమంది బీపీకి కూడా మందులు వాడుతూ ఉంటారు, ఇంకొంతమంది సైకియాట్రిక్ సమస్యలకి, మానసిక యాంగ్జైటీకి మందులు వాడతారు, నిద్రలేమితనం ఎక్కువగా ఉంది ఈ మధ్యలో, ప్రతి ఒక్కరు కూడా నిద్రకి ట్యాబ్లెట్ వేసుకోవడం, పడుకుంటున్నారు, పొద్దున బాగానే ఉంది అనుకుంటున్నారు, కానీ లోపల దానివల్ల జరిగే ఈ యొక్క లోపల మెటబాలిజం అంటే తయారీ దాంట్లో కానీ, లోపల ఎముకల పటుత్వంలో కానీ వచ్చే ఎఫెక్ట్స్ అనేది చాలా తక్కువ మంది గమనించి మనకి ట్రీట్మెంట్స్కి వస్తూ ఉంటారనమాట. సో ఈ జన్యుల పరమైన కారణాలు ఒకటి చెప్పొచ్చు, 2 అధికంగా మనం మెడిసిన్స్ వాడడం, అన్నెసెసరీగా మందులు వాడడం, సో కారణం తెలుసుకోకుండా కాల్షియం, విటమిన్ డి ఎక్సెసివ్గా వాడడము, సో ఇవి అనేది రెండో కారణం. ఇంకా మూడోది అయితే ఖచ్చితంగా మనం చెప్పొచ్చు స్ట్రెస్ అనే చెప్పొచ్చు. ఎందుకనంటే ఈ స్ట్రెస్ వల్ల ఏమవుతుంది, మనకి ఆకలి అనేది ఎక్కువగా ఉంటూ ఉండడం, లేదా విపరీతంగా తినడం, లేదా జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, దీనివల్ల అన్నెసెసరీ వెయిట్ గెయిన్ అనేది ఉంటూ ఉంటుంది. అంటే మన ఎత్తుకి తగ్గ బరువు కంటే కొంచెం ఎక్కువగా ఉండడాన్ని మనం బిఎంఐ రేటు మనం చూసుకుంటాం అనమాట. సో ఎప్పుడైతే ఈ బిఎంఐ అనేది మనకి 28 కంటే ఎక్కువగా ఉంటుందో వీళ్ళని ఒబేసిటీగా చెప్తాము. 30 దాటిందంటే ఒబేస్గా తీసుకుంటాం. సో ఒబేసిటీ ఉన్న వాళ్ళల్లో కూడా మరి ఆ ఎత్తుకు తగ్గ బరువు మాత్రమే మన కీళ్ళు అనేది నిర్మాణం అయి ఉన్నాయి, అది దాన్ని బ్యాలెన్స్ చేయడానికి. కానీ ఎప్పుడైతే మనం ఓవర్ ఈటింగ్ వల్ల లేదా ఇతర కారణాలు, కొంతమందికి డిప్రెషన్ వల్ల ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు ఆహారం, కొంతమంది స్ట్రెస్ వల్ల ఎక్కువగా తీసుకుంటారు, ప్లస్ సెడెంటరీ అంటే కూర్చొనే ఉండడం, ప్లస్ వాకింగ్ కానీ రన్నింగ్ కానీ చేయకుండా ఉండడం. సో ఇలాంటి కారణాల వల్ల కూడా మన లైఫ్ స్టైల్ చెప్పాలంటే మన లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ వల్ల, అది ఆహారం అవ్వచ్చు, లేదా మన యొక్క వృత్తి ఒత్తిడి అవ్వచ్చు, లేదా సెడెంటరీ హ్యాబిట్స్ ఎక్కువగా కూర్చునే వృత్తులు అవ్వచ్చు. సో వీటిలన్నిటికి కూడా మనం లీడ్ అయ్యేది ఏంటి అని అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బోన్ డీజనరేటివ్ డిసీజెస్, అంటే ఎముకలు అరిగిపోయే తత్వానికి ముందుకి, అంటే అర్లీ ఏజింగ్ సైన్స్లో మనకి బోన్ డీజనరేషన్ అనేది ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు. రైట్ డాక్టర్. సో జాయింట్ పెయిన్స్ విషయానికి వస్తే, ఒక్కసారి జాయింట్ పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి అంటే ఎంత మెడికేషన్ తీసుకున్నా అది ఆగిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతాయి అని చాలామంది చెప్తూ ఉంటారు. ఈజ్ ఇట్ ట్రూ డాక్టర్? డెఫినెట్లీ అండి. ఎందుకంటే మనం మెయింటైన్ అనేది చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే రోజు వారీగా మన బాడీలో ఒక ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. సో డెఫినెట్లీ మనం కొంత ప్రాబ్లం వచ్చింది, మోకాళ్ళు అరిగాయని తెలిసింది, ఫస్ట్ స్టేజ్లోనే అర్లీ స్టేజ్ ఆఫ్ డీజనరేటివ్ డిసీజెస్ అని మనకి తెలిసింది. ఓకే, ఒక మోకాలు అనేది అరుగుతుంది, దానివల్ల నొప్పి వస్తుంది, నడుస్తుంటే, కూర్చున్నప్పుడు, తిరిగేటప్పుడు, మెట్లు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు నొప్పిగా ఉంటుంది, కాళ్ళు అనేది మడవలేకపోతున్నాను, లేదా కాలంతా లాగినట్టుగా ఉంటుంది, లేదా కొంతమందిలో అయితే కనుక అక్కడ వాపు కూడా ఉంటుంది, ఎరుపుదనం కూడా ఉంటుంది. సో ఇలాగా ఎప్పుడైతే మనకి లక్షణాలు చూస్తామో డెఫినెట్లీ మన శరీరంలో ఎముకల అరుగుదల ప్రాసెస్ మొదలైంది. అది ఒక పార్ట్లో వచ్చినా కూడా మనం మొత్తం నిర్మాణానికి చూసుకోవడం చాలా అవసరం. సో ఇలా స్టార్ట్ అయినప్పుడు ఖచ్చితంగా మనకి మంచి ట్రీట్మెంట్ మన హోమియోకేర్ ఇంటర్నేషనల్లో అవైలబిలిటీ ఉంది. ఎందుకనంటే దీంట్లో ప్రస్తుతం ఉన్న అరుగుదల ప్రాసెస్ని హీల్ చేస్తూ, దాన్ని తగ్గిస్తూ, ఆ లక్షణాలని, ఆ నొప్పిని కానీ, వాపుని కానీ, ఆ రిస్ట్రిక్షన్ ఆఫ్ మూమెంట్ని కానీ క్లియర్ చేస్తూ, ఎముకలకి పట్టుత్వాన్ని ఇస్తూ, ఇది మళ్ళీ ప్రివెన్షన్ అంటాము. అంటే మిగతా ఎముకలకు కూడా మనం బలాన్ని ఇవ్వాల్సిన అవసరం చాలా ఉంటుంది. సో నేను చెప్పిన 3 కారణాల్లో ముఖ్యంగా ఫస్ట్ ఇది జెనెటిక్ కరెక్షన్ అనేది చేయడం ఖచ్చితంగా జరుగుతుంది. ఈ జన్యువుల పరంగా మనం కరెక్షన్ చేసుకోకపోతే అర్లీ డీజనరేటివ్ డిసీజెస్ని మనం ఆపడం అనేది చాలా కష్టమవుతుంది. వీళ్ళకి 35-40 years లోపే 2 మోకాళ్ళు అరిగిపోయి ఇంజెక్షన్లు వేసుకోవాల్సి వస్తుంది, పెయిన్ కిల్లర్స్ వేసుకోవాల్సి అయినా కూడా ఎటువంటి
ఉపశమనం అనేది ఉండదు. సో ప్రతిదానికి కూడా మనము సివియర్ స్టేట్లో సర్జరీ వరకు వాళ్ళు ఆలోచించము. ముందుగా మనకు ఉపశమనం కావాలి కాబట్టి అందరూ ఏం చేస్తారు, ఓవర్ ద కౌంటర్ వెళ్ళి పెయిన్ కిల్లర్స్ తీసుకుంటూ ఉంటారు. కానీ పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం వల్ల ఫస్ట్ థింగ్ లోపల జన్యువులు కరెక్ట్ అవుతాయా అనేది మనం ఆలోచించుకోవాలి. మరి లోపల అరుగుదల కరెక్ట్ అవుతుందా అనేది మనం ఆలోచించుకోవాలి. మరి కేవలం ఈ నొప్పి తగ్గింది బాగానే ఉంది, ఇంకాసేపట్లో దాని యాక్షన్ అనేది ఒక 6 గంటలే ఉంటుంది, దాని తర్వాత మళ్ళీ పెయిన్ వస్తుంది, మరి దాని పరిస్థితి ఏంటి అనేది ప్రతి ఒక్కళ్ళు సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో అర్లీగా మీరు డిటెక్ట్ చేసుకున్నప్పుడు హోమియో కేర్ ఇంటర్నేషనల్లో ట్రీట్మెంట్ తీసుకుంటే ప్రస్తుతం ఉన్న సమస్య తగ్గుతుంది. ప్రివెంటివ్గా మీకు ఇంకో మోకాలు కానీ ఇంకెక్కడైనా ఎముకల్లో అరుగుదల ఉంటే చిన్నపాటి నొప్పులు ఉంటాయి, వీళ్ళకి బ్యాక్ పెయిన్ ఉండొచ్చు, లేదా షోల్డర్ పెయిన్ ఉండొచ్చు, లేదా రిస్ట్ పెయిన్ ఉండొచ్చు. సో ఈ పెయిన్స్ ఉన్నప్పటికీ కూడా మనం అన్నీ కలగలిపి తీసుకొని వీళ్ళకి కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే వీళ్ళ శరీరానికి తగ్గట్టు, ప్రతి ఒక్కరికి మోకాలు మాత్రమే ఇబ్బంది ఉండదు, కొంతమందికి బ్యాక్ పెయిన్ ఉంటుంది, కొంతమందికి మెడ నొప్పి ఉంటుంది, కొంతమందికి భుజాల నొప్పులు ఉంటాయి, కొంతమందికి తుంటి నొప్పులు ఉంటాయి. సో వాళ్ళ యొక్క తత్వానికి తగ్గట్టు, వాళ్ళ శరీరానికి తగ్గట్టు, వాళ్ళ బరువుకు తగ్గట్టుగా ఈ సిమ్టమ్స్ అనేది మనం తీసుకొని మందులు అనేది వాడడం జరిగితే కొంతకాలంలో వీళ్ళకి తగ్గడమే కాక మళ్ళీ రాకుండా ఉండడానికి మేము జాగ్రత్తలు చెప్పడం జరుగుతుంది. సో అంటే కొద్దిగా ఎక్సర్సైజ్ ఖచ్చితంగా చేయాలి, ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు బరువు కూడా తగ్గించుకోవాలి, అలాగే కొద్దిగా సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంటే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ కాసేపు మన కోసం అనేది మన కొంత టైం కేటాయించుకోవాలి. సో ఇవి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే ఖచ్చితంగా వీళ్ళకి ఎప్పటికీ కూడా ఇమ్మొబిలిటీ అంటాము, అనంటే ఒకరి మీద ఆధారపడకుండా కంప్లీట్గా కదలలేని పరిస్థితి లేదా సర్జికల్ స్టేట్కి వెళ్లకుండా మనం ప్రివెంట్ చేసుకోవడానికి. డాక్టర్ బ్యాక్ పెయిన్ అనేది కూడా చాలా ప్రధానమైన సమస్య, అందరిలో ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలో చూస్తున్నాం. రీజన్ ఏంటి డాక్టర్? సో బ్యాక్ పెయిన్ అంటే మనకి వెనకాల వీపు భాగంలో నొప్పులు ఉండడం. సో మనకి బ్యాక్ అనేది మెడ నుంచి కూడా కింద భాగం వరకు మొత్తం కూడా బ్యాక్ కిందనే తీసుకుంటాం. అయితే ఇందులో అప్పర్ బ్యాక్ అండ్ లోవర్ బ్యాక్. అప్పర్ బ్యాక్ వచ్చేసరికి మనము నెక్ పార్ట్ అండ్ మన షోల్డర్స్ మధ్యలో పార్ట్ని అప్పర్ బ్యాక్గా తీసుకుంటాం. లోవర్ బ్యాక్ వచ్చేసరికి లంబార్ అండ్ కింద వరకు కూడా ఈ ముడ్డి భాగంలో కూడా మనకి బటక్స్ మధ్యలో కూడా మనం అక్కడ స్పైనల్ ఇవి ఉంటాయి, వర్టిబ్రాస్ ఉంటాయి. సో ఈ మొత్తం మన బ్యాక్ మనం చూసుకుంటే కనుక ముఖ్యంగా అక్కడ ఉండేవి ఏమిటి అని అంటే వర్టిబ్రాస్ ఉంటాయి. సో చిన్న వర్టిబ్రాస్ అమరిక ఒక 33 ఉంటూ దాని మధ్యలో ఒక డిస్క్ ఉంటూ ఉంటుంది, చాలా మెత్తటి పదార్థం, స్పాంజ్ లాంటి స్ట్రక్చర్, దాంట్లో న్యూక్లియస్ ఉంటుంది, చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే ఈ న్యూక్లియస్ నుంచే మనకి స్పైనల్ ఫైబర్స్ అంటాము, అంటే మన యొక్క స్పర్శ నరాలు కానీ మన యొక్క మోటార్ నర్వ్స్ కానీ మనకు వస్తూ ఉంటాయి. సో ఈ యొక్క న్యూక్లియస్ చుట్టూతా ఫైబర్ బ్యాండ్స్ లాంటివి ప్రొటెక్ట్ చేస్తాయి. మన శరీరం ఆకృతి అనేది మొత్తం కూడా చూస్తే ఎక్కడికక్కడ ఇంపార్టెంట్ స్ట్రక్చర్ చుట్టూ ప్రొటెక్షన్ ఉంటూ ఉంటుంది. ఎందుకనంటే అవి ఏదైనా కూడా వర్స్ట్ కేసెస్లో ఒకవేళ డ్యామేజ్ అయినా కూడా బాడీ అనేది సెల్ఫ్ రిపేర్ చేసుకుంటుంది. కానీ కొంత వయసు పైబడిన వాళ్ళల్లో మనం చూసినట్లయితే రిపేర్ సిస్టమ్ స్లోగా ఉండడం వల్ల ఈ పెయిన్స్ కానీ ఇది ప్రాసెస్ అనేది నొప్పులు కానీ ప్రాబ్లం అనేది ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. సో అందుకే ఈ బ్యాక్ పెయిన్ చిన్న వయసులో వచ్చిన వాళ్ళకి తొందరగా హీల్ అయిపోతుంది. ఎందుకంటే ఆ చుట్టూ ఉండే ఫైబర్స్ అనేది టేర్ అయిపోయి న్యూక్లియస్ అంటే ఆ డిస్క్ అంటారు, అది కొద్దిగా పక్కకు జరగడం జరుగుతుంది. జరిగినప్పుడు అక్కడ నుంచి వచ్చిన నరాలను అనేది పించింగ్ చేయడము, సో ఒత్తుకపోవడము, దానివల్ల ఆ భాగం ఎక్కడైతే మనకు ఆ నరం అనేది స్పర్శ నరం అనేది వస్తుందో అక్కడ ప్రెషర్ పడ్డప్పుడు ఆ చెయ్యి భాగం కానీ కాలు భాగం కానీ మనకి ఎక్కడ ఇబ్బంది ఉందో అక్కడ మనకి లక్షణాలు చూపిస్తూ ఉంటుంది మన శరీరం అనేది. అయితే ఈ యొక్క డిస్క్ పక్కకు జరగడం అనేది ఈ ఏజ్ పరిమితి లేకుండా బ్యాక్ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది, అదే సహజమే. ట్రామా ఇంజరీస్ వల్ల కూడా నేను చెప్పినట్టుగా ఆర్థరైటిస్లో స్పాండిలోసిస్ కూడా ఒక భాగమే. సో ఇంజురీ జరిగినప్పుడు చిన్న వయసు 30 ఇయర్స్ బిలో వారికి అయితే త్వరగా మనకి రికవరీ స్టేజ్ ఉంటుంది. 30 ఇయర్స్ పైబడిన వాళ్ళు, 35 ఇయర్స్ పైబడిన వాళ్ళలో అయితే, ముఖ్యంగా ఆడవాళ్ళలో అయితే కాస్త స్లోగా ఉంటుంది. సో అందుకే డెలివరీ అయిపోయిన వాళ్ళు కానీ లేదా ఈ హిస్టరెక్టమీ చేసిన వాళ్ళు కానీ ఎవరికైతే వీళ్ళకి ఎముకలు బాగా బలహీనంగా ఉంటాయో వీళ్ళకి ఎక్కువగా ఈ యొక్క స్మాల్ బోన్స్ కూడా బలహీనంగానే ఉంటాయి, అవి కూడా అరిగిపోతాయి. సో అప్పుడు మనకు ఆ డిస్క్ అనేది పక్కకు జరగడం లేదా డిస్క్ డిసెక్షన్, అక్కడ డిస్క్ అనేది అరిగిపోవడం,
డిస్క్ అనేది బాగా డీహైడ్రేట్ అయిపోతుంది, అంటే చాలా చిన్నగా అయిపోవడం. సో ఇలా అయినప్పుడు అక్కడ నుంచి నర్వ్స్ అనేది పించ్ చేయడం, దాన్నే మనం సయాటికా చాలామంది అంటారు. కాలు భాగంలో ఒకవేళ లో బ్యాక్లో మనకి ఇదే ప్రాసెస్ జరిగింది అనుకోండి, సయాటికా అంటారు. కాలు భాగం బాగా లాగేసినట్టుగా ఉంటుంది, కాలు స్ట్రెచ్ చేయడానికి కూడా రాని పరిస్థితి ఉంటుంది, నడవాలంటే చాలా విపరీతం తిమ్మిరిగా ఉంటుంది, సూదులు గుచ్చినట్టుగా ఉంటుంది, మంటలుగా ఉంటుంది. సో ఇలా విపరీతమైన లక్షణాలతో చాలామంది, అది కుడి పక్క అవ్వచ్చు, ఎడం పక్క అవ్వచ్చు, కొంతమందికి బోత్ సైడ్స్ కూడా సయాటికా ఉంటూ ఉంటుంది. ప్లస్ మనకి బ్యాక్ భాగంలో ఉండేది ఎముకలు అయిపోయినాయి, ఇప్పుడు డిస్క్ ప్లస్ నరాలు, ఇక ఏముంటాయి కండరాలు. సో ఈ కండరాల్లో కూడా మయాలజీ అంటాము. సో ఈ ఎక్కువగా ఒత్తిడి ఉన్న వాళ్ళలో కానీ, ఎక్కువగా ఈ మూమెంట్ అనేది లేకుండా ఒకే పొజిషన్లో కూర్చునే వాళ్ళలో ఈ మజిల్స్ అనేది స్టిఫెన్ అయిపోవడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఇవి స్టిఫెన్ అయిపోతాయో సడన్ మూమెంట్, అంటే కూర్చొని లేనప్పుడు కానీ, సడన్గా ఏదైనా వంగి తీసేటప్పుడు కానీ మనకు ఆ మజిల్ అనేది డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది, టేర్ అవ్వడం జరుగుతుంది. అలాంటప్పుడు కూడా వాపు ఉంటూ ఉంటుంది. సో అక్కడ నుంచి కొన్ని కండరాల మధ్యలోంచి కూడా మనకి నరాలు వస్తూ ఉంటాయి, దాని ద్వారా కూడా వాళ్ళకి విపరీతంగా నొప్పి ఉంటుంది. అసలు బెండ్ చేయాలన్నా కూడా వాళ్ళు చేయలేని పరిస్థితిలో చాలామంది బాధపడుతూ ఉంటారు. సో నేను చెప్పేది ఏంటంటే, ఎటువంటి నొప్పులున్నా కూడా భయపడాల్సిన అవసరం లేదు, దీనికి మందులు లేవు అనుకోవడానికి లేదు, మేము ఎన్నో తిరిగాము ఎక్కడా లేదు ట్రీట్మెంట్ అని అనుకోవడానికి లేదండి. ఖచ్చితంగా మన హోమియో కేర్ ఇంటర్నేషనల్ ట్రీట్మెంట్ చాలా చక్కగా అందుబాటులో ఉంది. చాలా క్యూర్స్ మేము ఇన్ని ఇయర్స్గా మేము చూస్తూ ఉన్నాము. సో కొంతపాటి మీ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటూ మీరు హోమియో కేర్ ఇంటర్నేషనల్లో ట్రీట్మెంట్ తీసుకుంటే కొంతకాలం ఖచ్చితంగా దీనికి పెయిన్ తగ్గుతుంది, స్టిఫ్నెస్ తగ్గుతుంది, కాస్త లోపల ఏదైతే అరుగుదల ప్రాసెస్ ఉందో దాన్ని ఆపడానికి అవకాశం ఉంటుంది. అండర్లయింగ్ మీకు మెటబాలిక్ డిజార్డర్స్, అంటే థైరాయిడ్ ఇష్యూ ఏదైనా ఉంటే దాన్ని మనం మెయింటైన్ చేసుకోవాలి నార్మల్సీకి, షుగర్ ఏదైనా ఉంటే దాన్ని మెయింటైన్ చేసుకోవాలి, వెయిట్ ఏదైనా ఉంటే దాన్ని తగ్గించుకోవాలి. సో ఇవన్నీ కూడా మనము జాగ్రత్తలు తీసుకుంటే కనుక మన హోమియో కేర్ ఇంటర్నేషనల్ ట్రీట్మెంట్ తోటి ఖచ్చితంగా మంచి బెనిఫిట్స్ అయితే. డాక్టర్, మనం బ్యాక్ పెయిన్ గురించి మాట్లాడుకుంటున్నాం. కామన్ గా కొంతమంది దగ్గర నుంచి ఒక మాట వినిపిస్తుంది, నేను సి సెక్షన్ చేయించుకున్నాను, బ్యాక్ పెయిన్ ఇట్లానే కంటిన్యూ అవుతుంది, ఏం చేసినా తగ్గట్లేదు అని. అది ఏం చేసినా తగ్గదా డాక్టర్? అలా ఏమి లేదండి. ఖచ్చితంగా మనం ఒక 6 months పోస్ట్ డెలివరీ, ఒక 6 months బాగా హైడ్రేషన్ ఉండాలి అని, అంటే ఎక్కువగా వాటర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు స్పైనల్ మనం ఎనస్థీషియా ఇవ్వడం జరుగుతుంది. సో దాని ద్వారా కొంతమందిలో ఎక్కువగా వాటర్ తీసుకోకపోవడం వల్ల ఈ పెయిన్ అనేది ఎక్కువగా ఫీల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఖచ్చితంగా పెయిన్ ఉంటుంది కూడా. అయితే వీళ్ళు ఎక్కువ హైడ్రేషన్తో పాటుగా కొన్ని పెల్విక్ ఎక్సర్సైజెస్ అని స్పెసిఫిక్గా ఉంటూ ఉంటాయి. సో అవి చేసుకోవాలి. అయితే ఇందులో మనం కొంతమందిని చూసినట్లయితే వీళ్ళకి ముందు నుంచే బ్యాక్ పెయిన్ ఉంటుంది, ముందు నుంచే డిస్క్ ప్రాబ్లం ఉంటుంది, ముందు నుంచే సయాటికా ప్రాబ్లం ఉంటూ ఉంటుంది, ఓవర్ వెయిట్ ఉండడం కూడా జరుగుతూ ఉంటుంది, థైరాయిడ్ ఉండొచ్చు, అండర్లయింగ్ అది ప్రాబ్లమ్స్ ఏవైనప్పటికీ కూడా. సో వీళ్ళు ఓవర్ వెయిట్ ఉండడం వల్ల ఈ యొక్క లో బ్యాక్ అనేది వీక్ అవ్వడం, దాంతోపాటుగా ఆల్రెడీ ఉన్నప్పుడు వాళ్ళు ప్రెగ్నెన్సీ అనే ప్రాసెస్ వెళ్తూ ఉంటారు. అలాంటప్పుడు ఈ స్పైనల్ ఎనస్థీషియా చేసినప్పుడు ఇది ఎక్కువ అవుతుంది అనమాట, అంటే ఉన్నదానికంటే కూడా ఎక్కువగా ప్రాబ్లం అనేది ఫేస్ చేయడం జరుగుతుంది. సో దీనికి ఎక్సర్సైజెస్తో పాటు ఒకవేళ ముందు నుంచే మీకు లో బ్యాక్ పెయిన్ ఉంటే కనుక ఒక 2 to 3 weeks మీరు ఎక్సర్సైజెస్ చేసి మీరు ప్రయత్నం చేసి చూడండి. అయినా కూడా మీకు పెయిన్ అనేది ఉపశమనం లేదు, అసలు తగ్గట్లేదు, 2 weeks దాటిపోతుంది అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు ట్రీట్మెంట్ అవసరం పడుతుంది. ఎందుకంటే అక్కడ లోపల ఏదైతే నర్వ్ పించ్ అవుతుందో దాన్ని రిలీజ్ చేయనంత వరకు కూడా ఈ ప్రాబ్లం అనేది ఉంటూనే ఉంటుంది, ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకనంటే చైల్డ్ బేరింగ్ పీరియడ్ తర్వాత చాలా పనులు మనం మన యొక్క నడుముని వాడి చేయాల్సిన అవసరం ఉంటుంది. వంగోవడం కానీ, లెగడం కానీ, బరువులు ఎత్తడం కానీ, సో కిడ్ని ఎత్తుకోవాలన్నా కూడా కాసేపటికి, అండ్ ఫీడింగ్ టైంలో మన పోస్చర్ కానీ, సో వీటిలన్నిటిలో కూడా మన యొక్క బ్యాక్ అనేది వీక్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి బ్యాక్ ఎక్సర్సైజెస్ చేస్తూ ఒకవేళ ఎక్కువగా బ్యాక్ పెయిన్ ఉంటే, ముఖ్యంగా పోస్ట్ సిజేరియన్ వాళ్ళకైతే కనుక ఖచ్చితంగా మీరు హోమియో కేర్ ఇంటర్నేషనల్ దగ్గరున్న బ్రాంచెస్ని మీరు సంప్రదించి దానికి కావాల్సిన ట్రీట్మెంట్ కొంతకాలం వాడితే ఇది ప్రాబ్లం పెరగకుండా ఉంటుంది. ఇక ముందు కూడా మీకు మళ్ళీ సయాటికా అనేది ఇబ్బంది పెట్టకుండా చూడడానికి అవకాశం ఉంటుంది. రైట్. కొంత సెక్షన్ ఆఫ్ పీపుల్లో కూడా నెక్ పెయిన్ అనేది చాలా మేజర్గా ఉంటూ ఉంటుంది. మిగతా ఏ పెయిన్స్ ఉండో బట్ నెక్ పెయిన్ ఉంటుంది డాక్టర్, ఎందుకంటారు? సో నెక్ పెయిన్ అనేది మనకి స్పాండిలోసిస్లో ఒక భాగమే. అంటే పై భాగంలో వస్తే కనుక మనం సర్వైకల్ స్పాండిలోసిస్ అంటాము, కింద భాగంలో వస్తే లంబార్ స్పాండిలోసిస్ అంటాము. సో మనకున్న భాగాన్ని బట్టి సర్వైకల్ అంటే నెక్ పార్ట్ మన మెడికల్ టర్మినాలజీలో మనం చూసినట్లయితే. సో అదే లో బ్యాక్లో అయితే చాలామంది లుంబాగో అంటారు, సో లంబార్ స్పాండిలోసిస్ అని అంటూ ఉంటారు.
సో మెడ భాగంలో కూడా ముఖ్యంగా ఈ డిస్క్ సమస్యలు, డిస్క్ అరిగిపోవడం కానీ, డిస్క్ పక్కకు జరగడం, డిస్క్ ప్రొలాప్స్, డిస్క్ బల్జ్ వాయడం కానీ, సో ఇలా జరిగినప్పుడు మనకి ఎక్కువగా ఇక్కడ నుంచి పాస్ అయ్యే నరాలు ఐదర్ కుడి పక్కన కానీ ఎడం పక్కన కానీ, సో ఈ ఈ యొక్క హ్యాండ్ మొత్తం కూడా, చెయ్యి మొత్తం కూడా లాగినట్టుగా ఉండడం, చిన్నపాటి వెయిట్ని కూడా లిఫ్ట్ చేయలేకపోవడం, కాసేపు కూడా మనం చెయ్యి ఎత్తిపట్టి ఉండలేకపోవడం, రిస్ట్రిక్షన్ ఆఫ్ మూమెంట్స్, అంటే ఒక లెవెల్ వరకే మన చెయ్యి అనేది లిఫ్ట్ చేయడం జరుగుతుంది, ఇంకా పైకి అనేది లిఫ్ట్ చేయలేకపోవడం. సో ఈ పెయిన్ వెనకాల జబ్బలకి వెళ్తూ కూడా ఉంటుంది. కొంతమందిలో ఇక్కడ వాపు కూడా మేము చూసిన కేసెస్ ఉంటూ ఉన్నాయి. సో ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ కొంతమందికి బోత్ సైడ్స్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో దీనికి ఈ యొక్క ముఖ్యంగా లక్షణాలు మనం చూసుకోవాల్సింది ఏంటి అని అంటే, మెడ స్టిఫ్గా ఉంటుందా అనేది ఒక చూసుకోవాలి. ఈ నరం నొప్పి అనేది చివరి ఏళ్ళ వరకు వస్తుందా లేదా కేవలం ఈ యొక్క మోచేయి వరకే వస్తుందా అనేది మనం తీవ్రతని ఎనాలిసిస్ చేసుకోవడానికి చాలా ఇంపార్టెంట్. బరువులు ఎత్తగలుగుతున్నారా లేదా, పెన్ను పట్టుకొని రాయగలుగుతున్నారా లేదా, టీ కప్పు పట్టుకోగలుగుతున్నారా లేదా, ఇవి చాలా లక్షణాలు. ఎందుకంటే వాళ్ళకి వణుకు వస్తూ ఉంటుంది, బలహీనంగా ఉంటుంది, నొప్పిగా ఉంటుంది, ప్లస్ ఎప్పుడు కూడా ఒకలాంటి భారమైన సెన్సేషన్ అనేది ఉంటుంది, తిమ్మిరిగా ఉంటుంది, కూర్చున్నట్టుగా ఉంటుంది. సో ఈ లక్షణాలన్నింటినీ కూడా మనం పరిగణనలో తీసుకొని ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కొంతమంది వ్యక్తుల్లో కుడి పక్కన ఎక్కువగా ఉంటుంది, కొంతమంది వ్యక్తుల్లో ఎడం పక్కన ఎక్కువగా ఉంటుంది. సో సర్వికల్ స్పాండిలైటిస్ ఎప్పటికీ అశ్రద్ధ చేయకండి, ఎందుకంటే ఇది పెరిగే కొద్దీ కూడా మనం రోజువారీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది డిస్టర్బ్ అవ్వడం జరుగుతుంది. అది చాలా ఇంపార్టెంట్. సో స్పాండిలోసిస్ అంటే సో ఈ స్పాండెన్ ప్రాబ్లమ్స్ అంటే ఈ యొక్క వెన్నుపూస సమస్యలు, అది పైనైనా కింద భాగమైనా కూడా రోజువారీ మనం చేసే పనుల్లో చాలా తీవ్రమైన ఆటంకాలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఓవర్ ద కౌంటర్ పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం కానీ, అవసరం లేనప్పుడు కూడా మనం సర్జరీలు చేయించుకొని దాని నుంచి కాంప్లికేషన్స్ కూడా ఉంటూ ఉంటాయి. కాబట్టి ముందుగా మనం మెడికల్ కన్జర్వేటివ్గా మేనేజ్మెంట్ చూసుకొని, మెడికల్గా మనకి ట్రీట్మెంట్ అందుబాటులో ఉన్నప్పుడు మీరు తీసుకొని దాని నుంచి కొంచెం రిలీఫ్ పొంది కొద్దిపాటిగా మేము చెప్పిన జాగ్రత్తలు మీరు పాటిస్తే సర్జరీ స్టేజ్ వరకు వెళ్లకుండా కూడా మనం కంట్రోల్ చేసుకోవడానికి ఉంటుంది. కాంప్లికేషన్స్ అనేది మనం పూర్తిగా అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరికైనా ఇటువంటి నొప్పులు, ఈ కీళ్ళ నొప్పులు కానీ, ఈ యొక్క ఆటో ఇమ్యూన్ రుమటైడ్ ఆర్థరైటిస్, కీళ్ళ వాతం సమస్యలకి చాలామంది స్టీరాయిడ్స్ వాడుతూ ఉంటారు, వారానికి ఒక స్టీరాయిడ్ కానీ ఇంజెక్షన్స్ వాడుతూ ఉంటారు. సో అలాంటి వాటికి కూడా సపోర్టివ్గా ఖచ్చితంగా మనకి హోమియోకేర్ ఇంటర్నేషనల్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉంటుంది. సో మీరు ఎటువంటి మెడికేషన్స్ తీసుకున్నా కూడా వాటిలన్నింటినీ కూడా మీరు ఫైల్ అనేది మా క్లినిక్కి తీసుకొస్తే డీటెయిల్గా మీ యొక్క కేసు తీసుకొని దానికి కావాల్సిన ట్రీట్మెంట్ ప్లాన్ చేయడం జరుగుతుంది. తద్వారా మీకు ఉపశమనం కలగడానికి అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ సారిక. ఆర్థరైటిస్ అండ్ స్పాండిలైసిస్కి సంబంధించి చాలా డీటెయిల్స్ షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ హలో డాక్టర్. నమస్తే.